నువ్వు ఏ ఫీల్డ్లో ఉంటే, ఏ పని చేస్తుంటే ఆ పనిలో నువ్వు ఎక్స్పర్ట్ అయిపోవాలి. ఫస్ట్ నువ్వు చేస్తున్న పని నీకు ఇష్టమా కాదా చెక్ చేసుకో. ఇష్టం అయితే మాత్రం ఎరగదీసేయి. ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా చదివే. ఆ ఫీల్డ్లో సీనియర్స్ అందరితో ఫ్రెండ్షిప్ చేయి. వాళ్ళతో మాట్లాడు. ఒకవేళ వాళ్ళతో మాట్లాడటం కుదరకపోతే దూరం నుంచి చూడు. వాళ్ళ దగ్గర పనిచేయక్కర్లేదు. వాళ్ళ వర్కింగ్ స్టైల్ అబ్జర్వ్ చేసే చాలు. ఇంటర్నెట్ వాడు, గూగుల్ ఆంటీని అడుగు. ఆ సబ్జెక్ట్ గురించి డీప్గా తెలుసుకో. టేక్ సమ్ టైమ్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. కమ్యూనికేటివ్ స్కిల్స్ పెంచుకో. షూ పాలిషింగ్ నీ జాబ్ అయితే అసలు షూలు ఎప్పుడు పుట్టాయి? వాటికి పాలిష్ అవుడు కనిపెట్టాడు. మొట్టమొదట ఇండియాకి షూ వేసుకొచ్చిన ఏదో పేరేంటి? షూ డట్టిగా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? బూట్ పాలిష్ అయితే ఉపయోగాలేంటి? ఎదుటివాడి మీద ఎలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది? ఇలాంటి విషయాల మీద నువ్వు ఆర్టికల్ రాయగలిగే స్టేజ్కి ఎదగగలిగితే నీ ఫీల్డ్ గురించి కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడగలగాలి. బూట్ పాలిషింగ్ మీద ఒకవేళ నువ్వు రేడియో ఇంటర్వ్యూ ఇస్తే అందరూ ఆశ్చర్యపోవాలి, ఏంటి ఎంత ఉందా ఇందులో అని. ఒకవేళ దొంగతనాలే నీ జీవితం అయితే పెద్ద పెద్ద దొంగల జీవితాల గురించి చదువు. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, అసలు దొంగలుగా మారాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది, చేస్తే ఏ రేంజ్లో చేశారు, ఇలా దొరికిపోయారు. ఇలా అన్ని విషయాలు పరిశీలించి నువ్వు రాబరీ ప్లాన్ చేయి. అది ఎలా ఉండాలంటే నెక్స్ట్ లెవెల్ రాబరీ ఉండాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా కొత్తగా ఫీల్ అయ్యావు. ఎంత ఇన్నోవేటివ్గా ఉండాలంటే నీ దొంగతనం BBC హెడ్లైన్స్ అయిపోవాలి. దీన్ని సాల్వ్ చేయడం వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. నిన్ను పట్టుకోవడమే పోలీస్ డిపార్ట్మెంట్ సక్సెస్లా ఫీల్ అవ్వాలి. ఇలా చెయ్యాలి అంటే నువ్వు నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి. కొత్తవి నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. నీ పనిలో నువ్వు ఎక్స్పర్ట్ కాకపోతే ఎందుకు దొరికించుకోవడం? పచ్చగడ్డి ఇస్తే అద్భుతమైన కూర వండేలా నువ్వు ఉంటేనే ఓ మాస్టర్ చెఫ్ అవుతావు. సో బీ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ యువర్ ఫీల్డ్.